బీసీ సంఘం సంబంధించిన నాయకులు కరిమల శంకర్ గారికి, అదేవిధంగా తోముల శ్రీనివాసరావు గారికి, దూపా శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు. వాళ్ళు రజక వర్గాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిటికెన ముసలయ్య గారిపై అగ్రకుల పెత్తనదారులు సైదులు రామకృష్ణ దాడి చేసి ఆయన్ని కొట్టి దాని మీద ఆయన ఇబ్బందులకు గురైతే వారిని పరామర్శించడానికి వీరు వచ్చినందుకు ముందుగా మా సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రజకుల మీద జరిగిన దాడి అగ్రకుల పెత్తనదారులు రేపు ఏ సబ్బండ వర్గాలపైన దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. వాస్తవానికి అసైన్మెంట్ భూమిని గతంలో ఒకసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల రాజేంద్ర గారు కబ్జా చేశారని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం ముఖమూడిగా దాడి చేసి ఆయన దగ్గర భూమిని తీసి పేద ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో చిటికెన ముసలయ్య గారి భార్య కనక మహాలక్ష్మి పేరు మీద ఈ 2 ఎకరాల 26 కుంటలు మనకి అసైన్మెంట్ చేశారు. మరి అదే భూమి ఈయన వంశపారంగా అనుభవిస్తుంటే అట్టి భూమిని కబ్జా చేయాలని అగ్రకుల పెత్తనదారులు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులైన సైదులు రామకృష్ణ ఇద్దరు కలిసి ఈయన భూమి కాజేయాలని ఒక ఎత్తుగడ ప్లాన్ వేసి ఈ భూమిని ఏ విధంగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే చిటికెన ముసలయ్య గారి భూమి కోసం కాపు కాసుకున్నట్టే ఉంది. మరి గతంలో తన భూమి కోసం ఏరే ఒకరికి అవసర నిమిత్తం తాకట్టు పెట్టుకుంటే అట్టి భూమిని నేను కొన్నానని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు అమ్మాల్సిందనే విషయాన్ని ఒత్తిడి చేస్తే నేను అమ్మనన్న విషయం మీద వీరిద్దరి మధ్యన గొడవ జరిగితే వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు క్లియర్గా చెప్పింది, అసైన్మెంట్ భూమి పేదలకు ఇచ్చేది అనుభవించమని, అమ్ముకోవడానికి కాదు. ఆ భూమి ఆయనదే, ఆయన ఎవరికి అమ్మడు, ఆయనకే చెల్లిద్దని చెప్పేసి పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ ఆర్డర్, డిగ్రీ ఇవన్నీ ముసలయ్య గారికి అప్పచెప్పడం జరిగింది. మరి అప్పుడు అప్పచెప్పిన విషయం మీద ఆనాడే ముసలయ్య గారు ఆ భూమి మీదకి వెళ్ళటం జరిగింది. ఆనాడు కూడా దౌర్జన్యంగా ఈ సైదులు రామకృష్ణ ఇద్దరు కలిసి వ్యవసాయ క్షేత్రానికి డిస్టర్బ్ చేస్తూ ముసలయ్య గారు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ముసలయ్య గారు ఒంటరివాడు ఇవ్వటం వల్ల ఆ భూమికి సంబంధించిన కాగితాలు తీసుకొని సదరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి వినతులు ఇచ్చి, అయ్యా నాకు ప్రభుత్వం వారు, కోర్టు వారు అన్ని రకాల ఆర్డర్లు ఇచ్చారు, నా భూమి మీదకి నేను వెళ్తున్నా అని చెప్పేసి 2018లో మొరపెట్టుకోవడం జరిగింది. మరి 2018లో మొరపెట్టుకున్న తర్వాత వారు ఆ భూమి మీదకి నేను వెళ్ళటం లేదు, దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టు పరిధిలో వాళ్ళు రాసిచ్చిన పరిస్థితి ఉంది. ఆనాటి నుండి ముసలయ్య గారు ఆ భూమి మీద జీవిస్తున్నారు. ఇటీవల 2 నెలల క్రితం ఆ భూమి మీద విత్తనాలు చల్లారు. మరి ఆ విత్తనాలు చల్లిన పంట ఈ 2 నెలల ఫైర్ మీదకి వస్తే ఈ భూమి నాకేడా కాకుండా పోతుందని చెప్పేసి అదే అసైన్మెంట్ భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ఈ సైదులు రామకృష్ణ ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం ముసలయ్య గారు తన పొలాలకు సంబంధించిన దొంగలు, దాడులు ఇటువంటి జరగకుండా ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే దాన్ని కూడా ధ్వంసం చేసి ఇవాళ మార్నింగ్ ఒక 100 మంది మూకలను తయారు చేసేసి తను దౌర్జన్యంగా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చేసి అదే క్షేత్రంలో పొలంలో ఉన్న ముసలయ్య గారి మీద దాడి చేసి కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఒక పక్క అసైన్మెంట్ భూములు కాపాడాల్సిన పరిస్థితి ఉంటే అదే అసైన్మెంట్లో బడుగు బలహీన వర్గాలు వ్యవసాయం చేసుకుంటుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు కళ్ళు వాళ్ళ మీద పడితే మరి వాళ్ళు కంట్రోల్ చేసేది లేదా? అయా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు అంటే సబ్బండి వర్గాలు వ్యవసాయాలు చిన్నపాటి పనులు చేసుకొని బతికే హక్కు లేదా? మరి వాళ్ళు ఇచ్చిన భూములకు రక్షణ లేదా? ఇవాళ రాజ్యాంగంలో ఉన్న ఈ వ్యవస్థ మొత్తం ఎవరి కోసం పనిచేస్తుంది? అగ్రకుల పెత్తనదారుల కోసం పనిచేస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ముసలయ్య గారి మీద దాడి జరగటమే కాదు, రేపు రానున్న కాలంలో ఈ సబ్బండి వర్గాలు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇదే ముసలయ్య గారు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తే అసైన్మెంట్ భూమి మీద పోలీసు వారు రక్షణ కల్పించాల్సిన వాళ్ళే, నువ్వెందుకు అసైన్మెంట్ భూమి జోలికి పోతున్నావు, అది ఆయన పొజిషన్లో ఉంటారని చెప్పేసి గద్దిస్తున్నాడు తప్ప అసైన్మెంట్ భూమి నువ్వు ఎవడు అక్యుపై చేసుకోవడానికి నీకు ఏ రైట్ ఉందని చెప్పేసి ఎటువంటి కాగితాలు లేని వ్యక్తిని గద్దించలేక ఆలోచించిన పరిస్థితి వస్తుంది. అంటే అధికారులు ఎటు మొగ్గు చూపుతున్నారనేది ఆర్థికంగా ఎవరు చూపిస్తే వాళ్ళ వైపే వెళ్ళే పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో ఒకటి నడుస్తుంది, మరి ప్రజాక్షేత్రంలో ఒకటి నడుస్తుంది. అధికారులు ఎప్పటికైనా నిమ్మక నీరెత్తినట్టుంటే ప్రజా సంఘ నాయకులందరూ తిరుగుబాటు చేస్తారన్న విషయం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా దాంట్లో భాగంగా ఇవాళ మాకు మద్దతుగా వచ్చిన ఈ నాయకత్వానికి మేము అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఇటువంటి కార్యక్రమం ఏది చేసినా ఈ బీసీ సంఘంగా వారు కూడా మాకు చేయూతని ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఈ సబ్బండ వర్గాలను కాపాడుకోవడానికి మీరందరూ రక్షణగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై రజక.